దర్శకమణిరత్నం తమిళంలో రూపొందించిన అలైపాయిదే చిత్రానికి తెలుగు అనువాదం రమ్య మూవీ సమర్పణలో నిర్మాత ఎన్వి ప్రసాద్ అందించిన వినూతన ప్రేమ కథా చిత్రం మాధవన్ శాలిని జంటగా నటించిన సఖి. డాక్టర్ శాంతి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కార్తిక్లు తొలిచూపులోనే మనసులు కలుపుకున్నారు. పెళ్లికి శాంతిని ఒప్పించి పెద్దల్ని కలిశాడు. వాళ్ళు కాదన్నారు. అప్పటికి కార్తిక్ని మర్చిపోయింది శాంతి. తర్వాత ఇద్దరికీ తెలిసింది ఒకరంటే ఒకరికి ప్రేమని. పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని కూడా విడివిడిగా ఉంటున్నారు. విషయం తెలిసిన పెద్దలు వారి పెళ్లికి అభ్యంతరం చెప్పి ఇంటి నుండి ఇద్దరిని వెళ్ళగొడతారు. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. అలా మొదలైన దంపతుల సంసారాన్ని తన సంగీత సుధతో రసమయం చేశారు స్వరకర్త ఏఆర్ రెహమాన్ గారు. ఎస్పి చరణ్, నవీన్ బృందం పాడినటువంటి ఆ వేటూరి గారి గీతాన్ని మనకి వినిపించడానికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఎస్పి చరణ్ని, అలాగే పాడతా తీయగా బృందాన్ని. చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయలవ్ చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చిపోయే అలలే నన్ను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల ఓహో పడుచు పాటనే మరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. నీళ్ళోసి ఆటల్లో అమ్మల్లే ఉంటుందో వేధిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందో నేనొచ్చి తాకాను ముళ్ళల్లే పొడి చేను తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యేను కన్నీరే పన్నీరే ఉందామే నావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరులే నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల ఓహో పడుచు పాటనే మరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. ఉద్దేశం తెలిసాక ఆయుష్ పోలేదు సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు నా గాథ ఏదైనా ఊరించే నీ తోడు ఎంతైనా నా మోహం నీదమ్మ ఏనాడు కొట్టేవు కోరేవు నా సర్వం నీకేలే చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లడే వస్తానే ప్రణయమే నగిల 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 బిగువు చాలే నగిల ఓహో నగిల 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 బిగువు చాలే నగిల ఓహో పడుచు పాటనే మరు వేస్తే ఎదలో వేడే పెంచే పడక కుదిరి కొనుకు పట్టి ఏదో కోరే నన్నే కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు
ఉడుకుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు కాయల చెడుగుడుగుడు కన్నే ఉడుకుడు. థ్యాంక్ యూ. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారు పేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కూన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశకి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి చినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళెవరు చేయలేని పని నువ్వు చేసావు. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడెవడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో. ఆ బ్లెండ్ బ్యూటిఫుల్ గా తీసుకొచ్చావు. చాలా బాగా పాడావు. మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. దూరమైతే బతక అది ఫుల్ ఫ్లో రావాలి. అది ఒరిజినల్ నోట్. మెరుపులా లా లా ఆడతా ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. గంధపు గాలిని దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే పేసావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా ఈ
ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.